హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దానంతర వీడియో. గైస్ ఇప్పుడే మనం జోగంగా టెంపుల్ నుంచి అయితే బయలుదేరినాం. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మహానందికి అయితే మేము అయితే వెళ్తున్నాం. జోగులాంబ నుంచి మహానందికి అయితే 133 కిలోమీటర్స్, 137 కిలోమీటర్ అయితే దూరంలో అవుతుంది. మనమైతే షార్ట్కట్ నుంచి హైవే కనికి అయితే వెళ్తున్నాం. చూడండి, చాలామంది అయితే మనకు ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కాబట్టి, సీజన్లో కాబట్టి అందరు ట్రిప్ వేస్తారు. చూడండి గైస్, ప్రజెంట్ నేను లైవ్ లొకేషన్ నుంచి అయితే ఆలంపూర్ నుంచి డైరెక్ట్ మహానందికి అయితే రోడ్ మ్యాప్ వేసిన. చూడండి, మీకు చూపించినట్టయితే 127 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 6 కిలోమీటర్ మేము దాటినాం ఆల్రెడీ. మీకు లైవ్ ఇస్తున్నా కాబట్టి అట్లా చూపిస్తుంది. 127 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఆలంపూర్ టు మహానంది. గైస్ ఇక మన జర్నీ అయితే స్టార్ట్ అవుతాం. ఓకేనా, చలో. తినద్దా మరి? బుర్జురెడ్డి ఆడదాకా అయితే ఉంటుంది రోడ్. ఇది 10 కిలోమీటర్లు. ఏంటి ఈ నుంచా? అదే కనిపించేది అదే అబ్బా. డోర్స్ ఇక్కడ డోర్ చూపిస్తుంది. ఏంటి హైవే, అసలు హైవే రెగ్యులర్ పోయే తోవా. ఇదేనా హైవే? కాకా రైల్వే ట్రాక్. ఇంకా ముందర పోవాలి. పంచలింగాల గ్రామం ఇది. పంచలింగాలనే బార్డర్ ఏపీకి. పంచలింగాలు అంటే ఇది అదే ఊరు. 5 లింగాలు ఉంటాయి. నేను ఏపీగా కాదబ్బా, ఈ ఊరే లాస్ట్ బార్డర్ అంటున్నా. గాయ్స్ 5 వచ్చినాయి. నేషనల్ హైవే దుర్గాభద్ర. కూడా గిటే నీళ్ళు అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టాప్ 5 ఉంటుండే. ఫస్ట్ రాజధాని ఇదేనా? కర్నూలేనా రాజధాని ఆంధ్రకి. సిటీ ఎంటర్ అవుతున్నాం మా కర్నూలుకి. సిటీ అటు ఉంటుంది కదా, మనకి బైపాస్ ఉంటుంది. ఫస్ట్ హైదరాబాద్ ఉండే కదా, హైదరాబాద్ తర్వాత ఇదేంటిది ఇది? వేరే ఏడుగుర్రా సూర్యుడా? వెజ్ మిల్స్ ఉన్నాయి, ప్యూర్ వెజ్ మిల్స్, ప్యూర్ వెజ్ మిల్స్. గైస్ ఎందుకంటే మనం టూరిస్ట్కి వచ్చినామంటే, టూరిస్ట్ దర్శనాలకు వచ్చినాం కాబట్టి ఇక మనం వెజ్ మిల్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. సో మనం ప్యూర్ వెజ్ మిల్స్ ఉడిపి హోటల్కి తెచ్చేసినాం, ఇండియన్ కిచెన్. ఓకే, సరే లోపలికి వెళ్ళి ఇంకా ఏం తింటాం చూపిస్తాం. ఓకేనా, చలో గైస్. ఇది మనకు ప్యూర్ వెజ్ ఉంది, ఇండియన్ కిచెన్, కర్నూలులో. మనకు హైవే పక్కనే చూడండి, ఎంట్రన్స్లోనే. ఓకే, తినేద్దామా? సెల్ఫ్ సర్వీస్. చలో గాయ్స్. సాంబార్
గాయస్ తిన్నాం. ఇక ఇక చలో మహానంది ఇక్కడ నుంచి ఇంకా 100 కిలోమీటర్ ఉంది. మేబీ ఇంకా 2 hours పట్టచ్చు. అయితే గాయస్ నేను చూసాను కదా వీడియో ఎట్లా వచ్చిందో మన జోగులాంబ టెంపుల్. సో ఎక్కువ జర్నీ లేకుండా డైరెక్ట్ టెంపుల్ యొక్క వ్యూ చూపిద్దామని చెప్పి నేను వ్లాగ్ తీస్తున్నా. ఓకే, ఇలా కూడా ఎక్కువ రోజు లేకుండా డైరెక్ట్ మనకు మహానంది చూసేద్దాం. ఓకేనా, చలో. కర్నూలు కోట గాయస్. హనుమంతుడు విగ్రహం ఉన్నది మీద. సరే కోట కోట గాడుంది కోట. ఏముందో ఇవి ఫస్ట్ ఏపీ ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకున్నారు. మొన్న అయింది కొత్త నన్నూరు టోల్ ప్లాజా. మనం పడిపోయినాక ఇంకా 20 కిలోమీటర్స్ అవుతుంది. ఏమేమి ఉన్నాయి, ఏడున్నది, ఎట్లా అనేది అవగాహనతో వచ్చు ఎట్లా ఉన్నది ఇదంతా. అంతే ఇక 3 ఐటమ్లు బ్లాక్ టైరు మహానందికి అయితే అయితే మనం అక్కడికి చేరుకుంటాం. ఇంకా మేబీ 25-30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అయితే ఇక్కడి వాతావరణంలో చూసుకున్నట్టయితే మనకు ఎటు చూసినా 90-95% మొత్తం అరటి చెట్లే రోడ్లో ఉన్నాయి. చూడండి, ఎక్కడ చూసినా అరటి చెట్లే ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా ఇవి మన ఇది మహానంది సైడ్ ఇది ఎటు చూసినా అరటి చెట్లే ఉన్నాయి. వేరే గాయస్ నిజంగా చెప్తున్నా. మళ్ళా రోడ్డు పైన కూడా చాలా అంటే చాలా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. బనానా ట్రాన్స్పోర్ట్, అరటి పంట ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ. వాట్ ఎవర్ గాయస్ చాలా న్యాచురల్ ఉన్నాయి. మనతో హలో అయితే ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అది మీరు ప్రైస్ చెప్తే నేను చెప్తాను. మా ఊరే అట్లే ఉంటుంది అంటే మోడల్తో రేటుగా అంతే. అట్లా ఇవాళ రేపు ఇన్సూరెన్స్ ఏ వాళ్ళు కడతలేరు, బట్ ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి మీరు రేట్ ఎంత చెప్పగలుగుతారు. ఊరికి ముందే నిలబడ్డాడు ఆడవారికి పోతారా కొట్టిండు 14 మోడల్. అదే నేను అంటున్నా. అయితే మనకు 2 ఉన్నారు కావాలి అంటే కావాలని అంటే ఇవి 2 అడ్డం వస్తున్నాయి. సాములే ఉంటారు ఇక్కడ. ఈ మంత్రాలయం మహానంది ఇటు ఇక్కడ సాములే ఉంటారు. గాయస్ ఇప్పుడే మహానంది కాడికి వచ్చేసినాం. కార్ మనోజ్ పార్కింగ్ చేస్తారు అక్కడ.
ఓకే, వెదర్ కూల్ అయిపోయింది, టైం వచ్చేసి 6 అవుతుంది ఈవినింగ్. సో ఇక మళ్ళీ జాకెట్ తీసుకున్నా. ఓకే, మనమైతే మొత్తం వ్యూ చూద్దాం, మహానంది ఒక వ్యూ. ఓకేనా, చలో గాయ్స్. ఇక మొత్తం ఇక్కడ నుంచి మనకైతే రూట్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది. పార్కింగ్ చేసుకున్నారు అందరు చాలామంది. చూడండి, మన వాళ్ళు అయితే ముంగడు వెళ్తారు, నేను బ్లాగ్ తీస్తున్నా. చూడండి గాయ్స్, ఎంట్రీ కాగానే ఫస్ట్ నంది ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు టెంపుల్ వచ్చేసి నంది ఎటు చూస్తుంది అటు టెంపుల్ చూసారు కదా గైస్. నేను చూసిన జోగులాంబ కూడా చూసారు కదా గైస్. నంది చూసినాకనే చివరికి లింగం ఉంది, లింగం నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జోగులాంబ టెంపుల్ వచ్చి ఉండే. చూడండి గైస్, వేరే వ్యూ ఉంది కదా ఫ్రెండ్స్. మొత్తం కొండల మధ్యలో మనకైతే మహానంది ఒక టెంపుల్ అయితే ఉంది, 2 కొండల మధ్య ఉంది. చూడండి ఓకే, మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఓకేనా, చలో గాయస్. వేరే గాయస్, వేరే నిజంగా చెప్తున్నా గాయస్, లొకేషన్ మాత్రం వేరే ఉంది. వారే వా. మనమైతే లోపలికి ఎంటర్ అయినాం. చూడండి లొకేషన్ మాత్రం వేరే ఉంది, చూడండి. ఓకే, మనమైతే బ్లాగ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. వీలైతే కెమెరాలు ఉంటే లోపలికి కూడా వెళ్ళిపోదాం. ఓకేనా, బ్రో ఏమా ఎక్కడికి వచ్చినాం? మహానంది. ఓకే, ఇక ఫ్రంట్ చూపిస్తా. ఓకేనా, చలో గాయస్. పబ్లిక్ మాత్రం వేరే లెవెల్ ఉన్నారు గాయస్. చూడండి, ఇటు చూసిన పబ్లికే. టైం వచ్చేసి 6 అవుతుంది. తబలాలు వాయిస్తున్నారు, లేకుంటే సాంగ్ అది. ఓకే గైస్, లోపలికైతే వెళ్తున్నాం మేము. చూడండి గైస్, శివపార్వతులు వేరే కదా. ఓకే గైస్, మనమైతే ఒక క్యాప్చర్ చేసుకుందాం ఫోటో. గైస్, ఇక్కడ నుంచి ఉచిత దర్శనంకు దారి ఇట్లోనే వెళ్ళాలి. మనకు జోగులాంబ టెంపుల్కి అయితే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చినాం కదా, మనకు అలవాట్లేదు, రిస్క్ అనిపించింది. సో డైరెక్ట్ ఇస్తున్నా, చూద్దాం. వీలైతే ఇది కూడా మెయిన్ పాయింట్స్ అయితే బైకర్గా వాయిస్ ఇస్తా. సేవా దర్శనం టికెట్ కౌంటర్ చూద్దాం. గాయస్, లైన్ అక్కడ పెద్దగా ఉంది. సో మనమైతే కొంచెం ఇక్కడ బొజ్జగన్పల్లి అయితే ఉన్నాయి, ఒకసారి రివ్యూ చూడండి. కొంచెం బయట బ్లాగ్ క్లిప్ ఇద్దామని చెప్పి వచ్చేసిన బయటకి. చూడండి చూడండి గాయస్, బొజ్జగన్పయ్యలు. ఫస్ట్ ఏమో వీణ వాయిస్తుంది గణపయ్య, సెకండ్ గణపయ్యనేమో డోలు కొడుతుంది, థర్డ్ గణపయ్యనేమో మన సన్న ఇట్లాంటి చేతులతోటి మ్యూజిక్ వేస్తారు అది. ఫోర్త్ సేమ్గా ప్రతి ఒక్క బుజ్జగన్పయ్య భజన కార్యక్రమంలో పాల్గొన్నట్టు మనకైతే ఇక్కడ ప్రదర్శించారు. ఓకే గాయస్, చూడండి అక్కడ దాకా బుజ్జగన్పయ్య ఎట్లున్నాయి, వేరే ఉన్నాయి కదా గాయస్. ఓకే, చూడండి మనమైతే గుళ్ళోపడికి వెళ్ళినాక వీలైతే కెమెరా క్యాప్చర్ ఉంటే తీసుకుందాం, లేకుంటే ఏం చేయలేము మనం. ఓకేనా, చలో గాయస్. మహానందేశ్వర దేవస్థానం చూడండి, దగ్గర నందులు ఎన్ని ఉన్నాయో మనకైతే ఇక్కడ మ్యాప్ ఇచ్చారు, కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం ఒకటి చూసినాం, చూద్దాం ఇంకా అటు ఇంకున్నాయంట, అంటే మనకు పర్ఫెక్ట్ తెలియదు కానీ ట్రై చేద్దాం. ఓకేనా, ఇక్కడక్కడ నంది ఉంది గాయస్, చూడండి. వీలైతే కవర్ చేస్తా గాయస్. ఓకేనా, ఎందుకంటే చీకటి అవుతుంది కాబట్టి కనిపిస్తుంది అది నంది. చూడండి గాయస్. ఓకే గాయస్, మహానంది దగ్గర అక్కడ సైడు మన బుజ్జగన్పై ఉన్నాయి కదా, ఇక్కడ అయితే విగ్రహాలు కూడా ఉన్నాయి, చూద్దాం అక్కడ దగ్గరికి వెళ్ళి. ఇంకోటి గాయస్, ఇక్కడ అన్న ఏ దేవత వేరే ఉంది గాయస్. చూడండి, జోగులమ్మనా వేరే గాయస్, వేరే. చూడండి గాయస్, ఇక్కడ కూడా దేవతలు ఉన్నాయి చూడండి.
సేమ్ అటు బుజ్జగంపేట ఎట్లనో ఇటు మన జోగిలాంబ దేవత ఉంది ఇక్కడ ఇవ్వండి, వేరే కదా గైస్. చూడండి గైస్, భక్తులు అయితే చాలామంది వచ్చేసారు ఇక్కడికి మహానంది దగ్గరికి. విగ్రహం చూడండి జోగులాంబ అనుకుంటున్నాను నేనైతే. ఓకే గైస్, కొంచెం రెస్ట్ తీసుకొని మనం గుళ్ళోపడికి వెళ్ళిపోము, ఓకేనా? చలో. సో లైన్ అయితే పట్టినాం, టైం వచ్చి 6:30 అవుతుంది. దర్శనానికి లైన్ అయితే పట్టినాం. ఏ టైం అయితే తెలియదు, చూద్దాం, ఓకేనా? దోమలు అయితే అంటిస్తున్నాయి. దేవుడికి వేసే పూజ సామాగ్రి అయితే దొరుకుతుంది కదా, దండాలు కానీ చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, గుడిలో గుడికి వెళ్ళినాక మనకు బ్లాక్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా? చలో గాయ చూడండి, ఉచిత దర్శనంకు ఫ్రీ దర్శనం దారి అక్కడ చూడండి. ఫ్రీ దర్శనం 50 రూపాయలు, స్వదర్శనంకు 50 రూపాయలు, జలాభిషేకంకి 500. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దర్శనాలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో మనమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ట్రాఫిక్ జామ్ బాగా అయింది చూడండి, మొత్తం పబ్లిక్ రష్ ఉన్నారు బాగా. దర్శనం అయితే అయిపోయింది. నేను బయటకు వెళ్ళాక మరి లోపల ఏమేమి ఉంది, ఏ దేవుళ్ళ దర్శించడం అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? బయటకి వెళ్ళిపోము గైస్. గైస్ మొత్తం బయటకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మూత్రశాలలు అలాగే టాయిలెట్స్ అయితే ఉన్నాయి. మనలో అయితే లోపలికి అయితే వెళ్ళి టాయిలెట్ ఫ్రెష్ అవ్వడానికి అయితే లోపలికి వెళ్ళారు. ఓకే గైస్, మరి ఇంకేమంటే చూసేద్దాం, ఓకేనా? చలో గైస్, ఇక కొంచెం రిలాక్స్ కోసం అని చెప్పి నిమ్ము సోడా అవుతున్నాం. దర్శనం అయితే అయిపోయింది, నిమ్ము సోడా తాగి మనమైతే నెక్స్ట్ దర్శనానికి అయితే బయలుదేరాం, ఓకేనా? మన కార్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, మన రాముని అయితే వాడుకున్నాడు. చూడండి, మనకైతే కింద టెంపుల్స్ ఇచ్చుకుంటా ఇక్కడ నుంచి ఎంత దూరం అనేది మనకు కింద ఇచ్చేసారు. మనమైతే మన రూట్ మ్యాప్లో అయితే మనమైతే కాణిపాకం వెళ్ళాలి, స్టేట్ కాణిపాకం, ఓకేనా? చలో గైస్, కొంచెం రిలాక్స్ కోసం అయితే నింబు తాగుతున్నాం. చూసారు కదా ఇట్లుందో. బ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చేద్దాం నెక్స్ట్ వీడియో. బాయ్.